ముందుగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈ రోజు ఏంటి శ్రీరామనవమి? మీ దగ్గర ఉండదు అక్కడ? అయ్యరమ్మా. ఓకే, ఈ రోజు అసిస్టెంట్ చెఫ్. అయ్యా ఏం చేస్తున్నా? నా శ్రీరాముడు లేచాడో లేదో చూద్దామమ్మా. నువ్వు కాలెత్తు. ఏంటి భోజనాలు ఏంటి గొప్ప తీసి భోజనాలు పెడుతున్నారా? మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శ్రీరామనవమి అనగానే నార్మల్గా నాకు చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నది ఏంటంటే, చక్కగా శ్రీరాముడు దేవుడు పొద్దున్నే లేచి మంచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని దేవుడికి పూజ చేసి, ముఖ్యంగా నార్మల్గా ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎలా అయితే చేస్తామో, శ్రీరామనవమి రోజు మేము వడపప్పు పానకం మేమని కదా అందరం అది చేస్తాం కదా. సో ఈ రోజు మా పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఫస్ట్ టైం, ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు ఉంటారు, మా అత్తమ్మ మామయ్య వీళ్ళందరూ కూడా ఉంటారు. సో ఈసారి వాళ్ళందరూ బిజీ. ఓకే, ఇదిగోండి మా ఫ్రెండ్ నీపా, మీ కనకం. సో చాలామంది ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, నీపా గారు ఎందుకండి మీ ఇంట్లో ఉన్నారని. యాక్చువల్లీ మేము ఇద్దరం కలిసి తమిళ ప్రాజెక్ట్ చేసాం. నేను చెన్నైకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటానన్నమాట, బయట హోటల్ రూమ్స్లో కాకుండా. సో తను కూడా ఇప్పుడు మన తెలుగులో సీరియల్ చేస్తుంది కాబట్టి మన ఇంట్లో ఉంటుందన్నమాట. సో మేమంతా థిక్ ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఉంటుంది. సో చాలామంది ఎందుకు ఆవిడున్నారు అని అడుగుతుంటారు కదా. ఎందుకేనండి, ఇప్పుడు మనం వేరే ఏదైనా ఊరికి వెళ్తే హోటల్లో ఉంటామా, మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటామా, అలా అనమాట. దట్స్ ఇట్. సో నార్మల్గా వీడికి ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఇక్కడ షూటింగ్ ఉంటుందన్నమాట బ్రహ్మముడి. కాబట్టి ఆ మొదటి వారంలో 3 వారాలు ఉంటుంది ఇక్కడ. ఎస్. సో ఎప్పుడన్నా గ్యాప్ దొరికినప్పుడు ఇలా మన వీడియోలో మీతో పాటు చక్కగా మాట్లాడుతుందని. ఈ రోజు ఏంటి శ్రీరామనవమి? మీ దగ్గర ఉండదా అక్కడ? అయ్యరమ్మా ఉండదా? అక్కడ లేదు, అక్కడ ఇలాంటి ఏమి చేయరు, ఇలాంటి ఏం చేయరు. కాబట్టి మన ట్రెడిషన్ అంతా కూడా తనకు చూపిద్దాం. అంటే నేను అంత అద్భుతంగా ఏమీ చేయను, బట్ చిన్నప్పటి నుండి కొన్ని నేర్చుకున్నాం కదా, అవి మాత్రం చేస్తాం. సో ప్రజెంట్ ఇప్పుడు నార్మల్గా శ్రీరామనవమి రోజు తిండి గురించే చెప్తున్నాను కదా నేను, ఆయన గురించి చెప్పకుండా. అంటే ఇలా పూజ చేసుకోవడం అనేది మాకు అలవాటు అనమాట. ఫస్ట్ శ్రీరాముడికి వడపప్పు పానకం అనేది పెడతాం మేము నైవేద్యంగా. సో అది ఈ రోజు మా పెద్దవాళ్ళు ఎవరు లేకుండా నేను చేయబోతున్నాను, నీకు చూపిస్తాను. ఓకే, అర్థమైందా? నీ పన్ను పోరా వెనక కాట పోరా. సో ముందుగా దానికోసం పెసరపప్పు. యాక్చువల్లీ ఇది నాకు చాలా ఇష్టం. ఏంటో మనం ఇవి పండగల స్పెషల్స్ ఓన్లీ పండగలకు మాత్రం ఎందుకు చేస్తాం, తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటాం కానీ గుర్తురాదు. ఆ పండగ వస్తేనే ఆ రోజు ఆ స్పెషాలిటీ గుర్తొస్తుంది అనమాట. ఎస్, పెసరపప్పు నేను 1 గంట ముందు నానబెట్టి పెట్టేశాను అనమాట. 1 గంట, 1 అవర్, 1 అవర్, 1.5 అవర్ మన ఇష్టం. దానికోసమని ఫ్రెష్గా మామిడికాయలు కూడా తెచ్చుకున్నాను, పుల్లటి మామిడికాయలు. ఓకే, ఈరోజు అసిస్టెంట్ చెఫ్. అయ్యా ఏం చేస్తున్నా? ఏమైనా చెఫ్. ఇది పెద్ద వంట కదా యాక్చువల్ నిజం చెప్పాలంటే. కాకపోతే ఇది ఎందుకు తీసుకుంటారు ఏంటి అనేది మీకు కనుక తెలిస్తే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయరా. నార్మల్గా పెద్దవాళ్ళు చేయటం మేము వినడమే తప్ప ఎదురు క్వశ్చన్ ఎందుకు చేస్తారు ఇవన్నీ ఎందుకు అని అడిగేటంత నాలెడ్జ్ అప్పట్లో నాకు లేదు, మా అమ్మోళ్ళు నాకు అసలు చెప్పలేదు. అంటే మేము పెరిగినటువంటి వాతావరణం కొంచెం అలాంటిది. ఆ తర్వాత తెలుసుకోవాలన్న కోరిక పుట్టలేనందుకు నాదే తప్పు. కాబట్టి ప్లీజ్ ఇప్పుడు నాకు అవకాశం దొరికింది కాబట్టి దీని గురించి ఏంటనేది కొంచెం డీటెయిల్స్ నా కమెంట్ సెక్షన్లో పెడితే డెఫినెట్గా ఈ బ్లాగ్కి సంబంధించిన అన్ని కమెంట్స్ నేను చదువుతాను, రెస్పాండ్ కూడా అవుతాను. వడపప్పు నానబెట్టేశాను. ఇది కూడా ఫోన్లో ఏమంటారు, అత్తమ్మకి మమ్మీకి ఫోన్ చేసి కనుక్కున్నాను నేను. అంటే ఎప్పుడు వాళ్ళే చేస్తారు. ఓకే, బేసికల్గా షూటింగ్ పొద్దున్నే అలా అని కాకుండా ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళ పొద్దున్నే ప్రసాదాలు ఇవన్నీ అలవాటు కదా. మనం లేచే టైంకే ఇవన్నీ అయిపోయాయి. లేచి చక్కగా కొబ్బరికాయ కొట్టి దేవుడికి మొట్టి మంచిగా ప్రసాదాలు తింటమే నా పని. ఇప్పుడు చేస్తున్నా. సో బెల్లం పానకం కోసం. సో ముందుగా ఇక్కడ ఆల్రెడీ నేను తప్పు పని ఏం చేశానంటే, ఇప్పుడు పెసరపప్పు నానబెట్టినప్పుడు నేను బెల్లం కూడా తురిమి నీళ్ళలో నానబెట్టి ఉంటే మంచి మెల్ట్ అయిపోయేది. ఇప్పుడు ఏం చేద్దాం మనకు అది తెలియదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నూరి మనం నానబెడదాం. ఓకే, ఇది ముందు చేయాల్సిన పని. నువ్వు నూరేస్తున్నావా? బుద్ధ చెయ్యి.
నీకు వంటలు బాగా వచ్చా నీపా? అదే కొంచెం కొంచెం వరం. అండ్ ఇంకో విషయం, మా నీపా ఇప్పుడు కొత్త ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది. నేను స్టార్టింగ్ నుంచి కూడా మీకు అందరూ చెప్తూనే ఉన్నాను కదా, ఇట్స్ మీ నీపా. ఎస్, తెలుగులో చక్కగా మీ అందరినీ మంచి మంచి వీడియోస్ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది అనమాట. సో ఆల్రెడీ చాలా మంది 10K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. వీడియో కూడా చాలా మంది చూస్తున్నారు. వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరన్నా కనుక ఉంటే ఇదిగోండి మీ బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ మీ కనకం గారి ఛానల్ తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఆ లోపు నేను మామిడికాయ తొక్క తీసేస్తా. సో ఒక నీట్గా బెల్లం అంతా కూడా నీపా నాకు చక్కగా తురిమి హెల్ప్ చేసింది కాబట్టి దీంట్లో మనకు పానకం కావాల్సినంత వాటర్ అనేది మనం పోసేద్దాం. ఇప్పుడు అది మెల్ట్ అవుతూ ఉంటుంది. ఆలోపు మనం వడపప్పు చేసుకుందాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ మామిడికాయ తురుము కూడా చేసి పెట్టేశాను కాబట్టి దీన్ని కూడా తురుమెత్తాం. ఇంకా మామిడికాయ సీజన్ వచ్చింది అంటే కంప్లీట్ మామిడికాయలతో, మామిడి పళ్ళతో ఏమేమి రెసిపీస్ ఉంటాయో అన్ని నాకు చాలా పిచ్చండి మామిడి పళ్ళు అంటే. మమ్మీ, అత్తమ్మ, మిస్సింగ్ యూ. ఏంటి ఇచ్చారు మీరు రాలే. సో మామిడికాయ తురం కూడా అయిపోయింది. పానకం ఎంతవరకు అయిందో చూద్దాం. సో మంచిగా పూజలు స్టార్ట్ అయినట్టున్నాయి. సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ఎస్, ఇది కూడా మెల్ట్ అయిపోయింది. అమ్మయ్య, నేను ఇంకా ముందు ఎంతసేపు ముందు నానబెట్టాలా అనుకుని భయపడ్డా. తర్వాత మెల్ట్ అయితే మనం వడపప్పుకి పోపు పెట్టుకుందాం. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఉత్తపప్పు తింటే మనకు బాగోదు కాబట్టి చక్కగా మామిడికాయ, ఇది పోపు, ఉప్పు ఇవన్నీ వేసి పోపు పెట్టుకోవచ్చు. ఈ వాటర్ పంపేద్దాం. కొంచెం వాటర్ పంపివ్వా ప్లీజ్. పోపు డబ్బా బాగుంది కదా, కాకపోతే పోపులే అయిపోయాయి. మళ్ళీ రేషన్ తెచ్చుకోవాలి. సో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, సో ఇక్కడ వడపప్పులు ఈ పోపు మనకు అయ్యేలోపు చక్కగా ఇందులో మామిడికాయ తురుము వేసేసి సో కొంచెం ఉప్పు సరిపడా, இப்போ இது ப்ரெஸ் பண்ணி ఎస్ ఇదంతా కూడా అయిపోయింది. இப்போ அது ப்ரெஸ் பண்ணி ஆயில போட்டு வடை மாதிரி எடுக்கணும். వడలు, వడనా అదానా? వడపప్పు పాయసం అంటే వడలు చేస్తావా ఇప్పుడు, పిసిగేదాన్ని మెత్తగా చేసి అంటున్నారు వాళ్ళు. కాదండి, ఇలాగే పెడతాం. ఇదేంటి శ్రీరామనవమికి అందరం చేస్తాంగా బేసికల్గా ఇదేంటి. ఇప్పుడు ఇక్కడ మనకి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది కాబట్టి కొంచెం ఇలాచీ అండ్ అలాగే కొంచెం మిరియాలు అలా వేస్తే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. మిరియాలు మీన్స్ పెప్పర్. ఎస్, సో ఒక 3 ఇలాచీలు, కావాలంటే ఇందులో యాక్చువల్లీ కొంచెం సొంటి పొడి, కొంచెం పంచదార అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది బెల్లమే బెటర్, మంచిది కాబట్టి ఫ్లేవర్ కోసం ఇలాచీ ఇదంతా కూడా వేస్తాను నేను. వడపప్పు పానకం రెడీ, దేవుడికి నైవేద్యం రెడీ. ఓకే, సో వెళ్ళి పూజ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి గుడికి వెళ్దాం. ఓకే. నా శ్రీరాముడు లేచాడో లేదో చూద్దామమ్మా. చూసి ఆయన కూడా లేపేసి వస్తాను. నీ పగారు అండ్ మీకు అండ్ రాజేష్ నీకు.
సో ఇక్కడ మా దేవుడికి చక్కగా వడపప్పు పానకం పెట్టేసామన్నమాట. ఇప్పుడు చక్కగా మేమందరం గుడికి వెళ్ళి గుడిలో కూడా చక్కగా శ్రీరాముల వారి కళ్యాణం చూసి అక్కడ నైవేద్యం పెట్టేసి వచ్చేస్తాం. ఇవన్నీ ఒరిజినల్ వెండి అనుకుంటారేమో, ఇవన్నీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్. మన యూట్యూబ్లో అప్పుడు కొనుక్కున్నవి ఇవి. వెండి రావాలని కోరుకుంటున్నా. సో చక్కగా ఈ వడపప్పు పానకం నేను అక్కడ టెంపుల్కి వెళ్ళి నైవేద్యం పెట్టేసి ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకొని వెళ్ళేసి వస్తా. సో ఇంట్లో దైవానికి నైవేద్యం పెట్టేశాం కాబట్టి ఇప్పుడు మా ఆయన వస్తే ఆయన కొంచెం నన్ను దీవిస్తే అలా. వావ్, కరెక్ట్గా సరిపడా ఎలా చేశాను తెలియకుండానే. దీని నిండుగా వచ్చింది. మా ఇంట్లో దేవుడికి నైవేద్యం వచ్చింది. సో ఆ దేవుడికి కూడా నైవేద్యం పెట్టి మనం ప్రసాదం తీసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో తెలియదు, మేము టేస్ట్ చూడకుండానే చేసాం కాబట్టి టెంపుల్కి బయలుదేరుతున్నాం. అయ్యో మా ఆయన రానైనా రా, అదృష్టవంతులు. వచ్చే జన్మలు నేను అబ్బాయిలో పుట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకు? నేను అంతా చేసి పొద్దున్నే స్నానం చేసి అయితే వచ్చే జన్మ నేను కూడా అబ్బాయిలను పుట్టాలని కోరుకుంటున్నాను. మన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి. మన ఇద్దరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు అక్క చెల్లిని పెళ్లి చేసుకోవాలి. టైమింగ్ సూపర్ రా. విక్కీ చీతు ఆపై నేను అబ్బాయిలో పుడతాను, అమ్మాయిలో పుట్టాలి, మన ఇద్దరమే పెళ్లి చేసుకోవాలి. పట్టుకో. లేదు, నువ్వు అప్పుడు నన్ను సాడిస్ట్గా చూస్తావు. నేను నువ్వు చేసినట్టే చేస్తా అప్పుడు. అందుకే అంటున్నా. ఏమడగమాట పాప, మా శ్రీవన్ చాలా బాధితురాలు. నాయన మొంగనికి రావట్లేదు నాయన. ఏదో మొన్న పండగకి నేను చెప్పాలి నిజం. ఉగాదికి చికి కొంచెం సన్నగా కనపడతాను అని చెప్పి టైట్ గుట్టించింది నాకు. అది నేను వంగలేను. శివానికి తొందరగా కంప్లీట్ చేయవే, తొందరగా భోజనం పెట్టలేదు, కూర్చోడం కూడా చాలా ఇబ్బంది అనమాట. అందుకు నేను కూడా శివానికి ఈసారి ఈ డ్రెస్ నేను తీసుకొచ్చాను అనమాట. ఇదో టైట్ పిటపిటలాడేది నా వల్ల. ఇగో నువ్వు కాలెత్తు. ఈ టైట్ ఉండడం వల్ల చున్ని కట్టుకుందని చాలా చెప్పింది. 2 కాళ్ళు ఎత్తాలి కదా. ఒకసారి నువ్వు జంప్ చేయి, నేను టక్కుమని మొక్కేస్తా. జంప్ చేయి. 1 2 3. అంత కిందికి ఎగింది, పై వరకు రావాలి కదా కాళ్ళు. నువ్వు చల్లగా ఉండు, నన్ను అందరినీ చల్లగా చూసుకో. అలానే మన ఆడియన్స్ని, మన సబ్స్క్రైబర్స్ని, మన ఇష్టపడే వాళ్ళు కూడా చాలా హ్యాపీ కూడా కోరుకుంటున్నాను. అంటే మాకు నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు ఉండండి, మా హేటర్స్ వాళ్ళు ఎవ్వరు లేరండి. వాళ్ళు బాగుండకూడదని కాదు, వాళ్ళు బాగుండాలి. కానీ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మా సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు నువ్వు గుడికి వెళ్తావా? గుడికి వెళ్ళాలి తొందరగా. మంచి చీర కట్టుకునేదానిగా నా మానాన నేను. అందుకని నిజంగా అమ్మ సన్నగా, క్యూట్గా, ముద్దుగా, బొద్దుగా, లడ్డుగా. ఎంత ఇబ్బందిగా ఉంది తెలుసా? అమ్మో పొట్టు నొక్కేసి. నేను కూడా వస్తాను బయట వడపప్పు పానకం తింటాను. శివని పానకం చేయలేదు. పానకం వడపప్పు చేసా. పానకం అక్కడ దేవుడి దగ్గర పెట్టా, ఆ దేవుడి దగ్గర పెట్టేసి స్వామి అక్కడ గుడికి తీసుకెళ్తున్నా. మన ఇంట్లో దేవుడి దగ్గర తినండి. హ్యాపీ శ్రీరామనవమి. మేము గుడికి వెళ్ళేసి వచ్చి తింటాం. ఓకే డన్. బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ. గుళ్ళో భోజనాలు అంట, కుదిరితే అక్కడ తినండి. అంటే ఈరోజు శ్రీరామనవమి అంటే ఏంటంటే రాముడు వాళ్ళ కళ్యాణం అనమాట. నేను పెళ్లిళ్ళ కన్నా రిసెప్షన్ ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే మంచి భారత్ ఉంటుంది, డ్యాన్స్ చేయొచ్చు అని. సో మీరు పెళ్లికి వెళ్ళండి, రేపు రిసెప్షన్లో నేను జాయిన్ అవుతాను. జై శ్రీరామ్, జై శ్రీరామనవమి. నాకు శ్రీరాముడు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఎవ్రీ కళ్యాణం నాకు కోరుకుంటుందండి భద్రాచలం వెళ్ళి అక్కడ చూడాలని. ఎందుకంటే ఒక లైఫ్లో ఒకసారి చూశాను, అసలు అద్భుతంగా ఉంటుంది ఆ జనం కానీ, వాతావరణం కానీ. హాయ్, హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. హలో అండి, హ్యాపీ శ్రీరామనవమి. నమస్తే సార్. ఎస్, అయితే నాకు భద్రాచలం వెళ్ళి చూడబోద్ది వస్తుంది, కానీ ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు శ్రీవాణి నన్ను తీసుకెళ్ళని చెప్పి కోరిక. చూద్దాం ఎప్పుడు. ఎందుకంటే అక్కడ కళ్యాణం అసలు అద్భుతంగా చేస్తారు, బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మా ఇంటి దగ్గర ఇప్పుడు మణికొండలోనే కళ్యాణం చేశారంట. సదా చూద్దాం. అక్కడికి వెళ్ళి నిజంగా చిన్నప్పుడు అయితే అసలు ఈ కాలం పిల్లలందరూ కూడా ఇలా ఉంటున్నారు. కానీ మా చిన్నప్పుడు అసలు శ్రీరామనవమికి వెళ్ళి మా హనుమంతుడి గుడి ఉండేది చిక్కడపల్లిలో. అక్కడ వడపప్పు తీసుకొని పానకం 2 సార్లు లైన్లో ఒకసారి పోస్తారంట పంతులు. వీళ్ళు వెళ్ళి మళ్ళీ వెనకాల నుంచి వచ్చి సూపర్. అసలు ఆ రోజులు మళ్ళీ వస్తే రావు. సో ఎనివే ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాం. చలో. ఏంటి భోజనాలు ఏంటి గొప్ప తీసి భోజనాలు పెడుతున్నారు? మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. మళ్ళీ నాకు చిన్నప్పుడు ఇది గుర్తొస్తుంది నిజంగా. సూపర్.
జై శ్రీరామ్. పానకం ఇందాక మన ఆడియన్స్ చెప్పాను, చిన్నప్పుడు హనుమంతుడి గుడిలో మనం పానకాల కోసం వచ్చి నందిని చిన్నప్పుడు చిక్కడపల్లి హనుమాన్ టెంపుల్ ఉండేది. మేము పానకం కోసం లైన్లో నుంచి పెద్ద లైన్ అనమాట. అది తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా పానకం తీసుకున్నాం సార్. అంతే. మన ఇంట్లో చేసిన పాన్ ఇంట్లో తాగాం కదా, ఇక్కడ తాగదు. ఆహా, తీసుకో, చాలా బాగుంది. హలో అండి అందరికి, హాయ్. బ్రహ్మగుడి బాగున్నారా? యా యా. అవునా, థ్యాంక్ యూ. సో చక్కగా దేవుడి దగ్గర నైవేద్యాలు పెడుతున్నారు, మేము ఇక్కడే భోజనం చేస్తున్నాం. మా ఇంటికి ఎదురుగానే ఒక టెంపుల్ ఉందన్నమాట చక్కగా, సో ఇక్కడికి వచ్చాం మేము. దాస్ ఆంజనేయ స్వామి టెంపుల్. సో చక్కగా మా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయన్నమాట. సో ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాక్చువల్ మా ఇంటి దగ్గర కూడా దేవుడి దగ్గర వెళ్ళొచ్చాం. నిజంగా చాలా బాగుంది. ఆ గుడిని కూడా ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండ్ నేను రాముణ్ణి, సీతాదేవి, లక్ష్మణుడు అండ్ ఇగో మా హనుమంతుడు. దా కాళ్ళ దగ్గర రా. వదిలేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.